హాయ్ ఫ్రెండ్స్, మేమైతే ఉండవల్లి గుహలకు వచ్చాము. ఒకసారి చూడండి, స్టార్టింగ్ టికెట్ కౌంటర్ ఉంటుంది. టికెట్ కౌంటర్ చూడండి ఒకసారి. ఇక్కడ నుంచి ఎంటర్ అవుతాము. వెళ్దాం రండి, చిన్నగా చూద్దాం రండి. ఉండవల్లి గుహలు చూపిస్తాము రండి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ పార్క్ లాగా చాలా ఆహ్లాదకరంగా పెట్టారు. వీక్షకులకు మంచి సౌకర్యంగా ఉంది, కూర్చోడానికి కానీ ఆడుకోవడానికి కానీ పిల్లలకి. వెళ్దాం రండి, ముందుకు వెళ్దాము. వెళ్తున్నాము ఫ్రెండ్స్, గుహల దగ్గరికి వెళ్తున్నాము. చూడండి ఫ్రెండ్స్, గుహలో ఉండవల్లి గుహలో మనం పైకైతే వెళ్ళాలి. ఎక్కుతున్నాం ఫ్రెండ్స్, ఇప్పుడు పైకి ఎక్కుతున్నాము. గుహల దగ్గర పైకి ఎక్కుతున్నాము మెట్లు. వెళ్ళండి. ఎప్పుడు నుంచి వచ్చా డ్యూటీ? ఎప్పుడు? మధ్యాహ్నం నుంచా? ఎన్ని గంటల వరకు? నిద్ర వస్తుందా? కాదు, ప్రశాంతంగా ఉంటుంది. అవునవునవును, మనుషుల్లో భావాలు కనపడతా ఉంటాయి కూర్చుంటే. అసలు మన ఇక్కడ గుళ్ళు ప్రత్యేకత ఏంటి అసలుకి? పురాతన కాలంలో చెక్కి 6-7 శతాబ్దాల్లో ఏంటంటే వీళ్ళు ఋషులు ఉన్నారు కదా, కృష్ణా నది ఉంటుంది. వాళ్ళు ఏంటంటే ఋషులు కృష్ణా నదిలో స్నానాలు చేసి ధ్యానాలు చేసేవాళ్ళు ఇక్కడికి వచ్చి. ఆ కాలంలో రాజులు ఏంటంటే చెక్కారు, అక్కడ ఉన్న ఈ కళాకారులతో చెక్కిచ్చారు ఆ రోజులు. అది ఒకటను. రెండోది ఆలోచన ఏంటంటే ఋషులందరూ ఇక్కడికి వచ్చి ధ్యానం చేసేవాళ్ళు, పక్కనే కృష్ణా నదిలో స్నానం చేసి అని ఒక ఆలోచన. 6-7 శతాబ్దాల్లో నిర్మించారు. 6-7 శతాబ్దాలు అయిందా? దగ్గర దగ్గర 6-7 శతాబ్దాల్లో నిర్మించారు. ఇంతకుముందు ఫస్ట్లో ఉండేది కదా, ఇట్లా మనకి ఇట్లా అందరికీ చూడటానికి అవకాశం ఉండేది కాదు. ఇప్పుడు ప్రచారం లేదు. ప్రచారం లేదు. ఎప్పుడైతే ఫస్ట్ టైం మన చంద్రబాబు గెలిచాడు 2014, అప్పుడు స్టార్ట్ అయింది. వచ్చింది. ఇప్పుడు క్యాంపస్ ఇక్కడ పెడతాం, రాజకీయ నాయకులు ఇక్కడికి రావటం, ఈ గ్యాప్ లో రాజీవ్ గాంధీ పార్క్ మరమ్మతు చేపించడం, ఆయన పార్క్ లేకపోవటం, ఇంకా అట్లా ఇంక ఇది వెలుగులోకి వచ్చింది. డెవలప్ 2-3 ఏళ్ళు డెవలప్ అయ్యి ఇప్పుడు కొద్దిగా డెవలప్ అవుతుంది.
కానీ అంకుల్ నేను మిమ్మల్ని చూసినాక ఒక ప్రశ్న చెప్పాయా ఎందుకని మంచివాడికి ఎక్కువ ఇబ్బందులు? నేను మళ్ళీ వస్తానండి, ఆల్రెడీ వీడియో తీస్తున్నాను. నేను మళ్ళీ వస్తాను దగ్గరికి వచ్చి కదా గంట కూర్చుంటానా? చూడండి ఫ్రెండ్స్, దేవుడు ఎంత బాగుందా రాయిలాగా చేసింది దేవుడు ఉండేది పైన కదా. చూడండి ఫ్రెండ్స్, భవానీలు చాలా మంది ఎక్కడి నుంచి అక్కడి నుంచో వచ్చేసారు. చూడండి ఫ్రెండ్స్, భవానీ భక్తులందరూ గుహలు దర్శించుకోవడానికి వచ్చారు. చాలా ఆనందంగా సందడిగా ప్రతి వాళ్ళు బ్యాట్మెన్ అయితే ఉంటామండి ఇప్పుడు. చూడండి ఫ్రెండ్స్, ఎక్కుతున్నాం పైకి. అయితే అరే పేరు మార్చేసారా? కాదు దేవుడి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకుని అవునా, ఎక్కారా పైకి? వెళ్ళారా? ఓకే, వెళ్దాం వెళ్దాం. లోపల ఎవరున్నారు? ఫ్రెండ్స్, లోపల అయితే తలుపు పెట్టి ఉంది. నాకైతే క్లియర్గా అర్థం అవ్వట్లేదు. ఇక్కడంతా ప్రతి విగ్రహం రాయితో చెక్కినాయి. వెళ్దాం, ఎక్కండి. సొరంగంలా ఉంది, పైకి వెళ్తున్నాం. పైకి వెళ్ళాలంటే ఒకళ్ళు ఎక్కుతుంటే ఒకళ్ళు దిగుతున్నారు. ప్లీజ్ తాళ్ళతో ఒకళ్ళు వెళ్ళాలి, ఒకళ్ళు దిగాలి. ఈరోజైతే యాత్రికులు చాలా పెద్దగా ఉంది, చాలామంది వచ్చారు.
ఫ్రెండ్స్ మెట్లు ఎక్కాము, పైకి వచ్చాము. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే కరెంటు సౌకర్యం అయితే లేదు, కరెంటు వేయటం లేదు ఇక్కడ. రాతితో చెక్కిన విగ్రహాలు చూడండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, రాతితో చెక్కిన ఆనాడు ఆ రోజుల్లో రాతితో చెక్కిన శిలలు ఇవన్నీ. అయితే ఫ్రెండ్స్, మనం ఎప్పుడైతే దేవుని దగ్గరికి వెళ్తున్నామో లోపలికి వెళ్తున్నాం. చూడండి ఒకసారి. చూడండి ఫ్రెండ్స్, అనంతపద్మనాభ స్వామి అంటారు, ఆదిశేషుడు. అదే మహాబలిపురం అంతా ఫేమస్ అయిపోయింది. ఇదంతా వీళ్ళ గురించి అయితే చాలా కథలుగా చెప్తారు, ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్తారు. ఆదిశేషు రాతితో చెక్కిన శిల్పాలు చూడండి. ఆదిశేషుని ఎలా చెక్కారో ఇంత అందంగా చిత్రీకరించారు చూడండి. పెద్దలు ఈరోజు ఇంతకుముందు ఏం చెప్పేవాళ్ళంటే, నా కాళ్ళ దగ్గర వచ్చి ఆయన గురించి ఏదో ఇక్కడ ఏదో కొన్ని బంగారం ఉంటుంది, అది తీసుకెళ్తాను వస్తే ఆయన కళ్ళు తీసేటప్పటికి శిలలాగా అయిపోయారని చెప్పి ఒక ప్రతీక చెప్తూ ఉంటారు. దేవుని అయితే దర్శించుకున్నాం ఫ్రెండ్స్, బయటకు వచ్చాం. ఇల్లు ముందనమాట. సారీ చేస్తున్నా చూడండి ఫ్రెండ్స్, పైన అంత అడవి అనమాట. పైన
చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ యాత్రికులకు చాలా డాడీ అనుకూలంగా ఉంది. కూర్చుంటాకి మంచి గాలి, వాతావరణం. ఉండవల్లి గుహలు దర్శించుకోవడానికి వందలాది మంది జనం వస్తున్నారు డైలీ. అయితే ఈ మధ్య బాగా పాపులర్ అయింది, ఫస్ట్ నుంచి అయితే లేదు. చూడండి ఫ్రెండ్స్, ఈ స్తంభాలు చూడండి, రాతితో చిక్కిన స్తంభాలు. ఆ రోజుల్లో ఎంత పెంచాను, ఒక్కొక్క స్తంభంలో ఒక్కొక్క విగ్రహాలు పొందుపరిచి ఉన్నాయి. చూడండి, నరసింహస్వామి, లక్ష్మీ నరసింహస్వామి విగ్రహం. ఫ్రెండ్స్, ప్రతి స్తంభానికి ఆనాడు శిల్పులు చెక్కిన శిల్పాలు ఎంత పనితనం చెక్కారు చూడండి. ఈ టాప్ చూడండి, అంతా కొండ అన్నమాట. ఇది టాప్ అంతా కొండ రాయి. ఇది ఎంత కొండ రాయి అన్నమాట. చూడదగ్గ ప్రదేశం, కంపల్సరీగా ప్రతి ఒక్కరు చూడాలి. ఉండవల్లి గుహలు ప్రత్యేకంగా ఎవరైనా కంపల్సరీగా వచ్చి చూడాల్సిన ప్రదేశం అన్నమాట. రాతిలో శిల్పాలు చెక్కడం అంటే మామూలు విషయం కాదు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మీరైతే ఈ వీడియో చూసేవాళ్ళు కంపల్సరీ లైక్ అండ్ షేర్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియో. మేమైతే కిందకి దిగుతున్నాం ఫ్రెండ్స్, చాలా జాగ్రత్తగా దిగాలి. చూడండి ఫ్రెండ్స్, చుట్టూ పంట పొలాలు, మధ్యలో ఒక వాగు. ప్రతి ఒక్కళ్ళు ఉండవల్లి గుహలు గుంటూరు జిల్లాలోని కృష్ణానది ఒడ్డున తాడేపల్లికి సమీపంలోని అమరావతి పరిసర ప్రాంతాల్లో దగ్గరగా ఉంటుంది ఫ్రెండ్స్. విజయవాడ టు అమరావతి రూటు, బస్సు రూటు. మధ్యలో ఒక చూడండి ఫ్రెండ్స్, దగ్గర నుంచి అయితే కార్లు, బైకులతో జనం వేలాదిగా వస్తున్నారు. దూరం నుంచి వచ్చే వాళ్ళకి మాత్రం అమరావతి టు విజయవాడ మధ్యలో ఉంటుంది ఉండవల్లి గుహలు.
ఇండియా ఫ్లాగ్. కొండ మీద నుంచి పైన నడవడానికి మంచి దారి ఒకటి సెట్ చేశారు ఇక్కడ, బాగుంది. ప్రతి ఒక్క తప్పక ఒక్కసారి దర్శించాల్సిన ప్రదేశం ఉండవల్లి గుహలు. ప్రతి ఒక్కరూ మేము శుభ్రంగా తిరిగి వచ్చాము ఫ్రెండ్, అంతా చూసాము. తప్పనిసరిగా ప్రతి ఒక్కళ్ళు మా వీడియో చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి. ఓకే, వీడియో అయితే ఆపుతున్నాం ఫ్రెండ్స్.